హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక డిమాండ్లు, పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సిపిఎస్ రద్దుపై ఆందోళన. ఆ వివరాలన్నీ తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్లపై ముఖ్యంగా ఉద్యోగ సంఘం తాజాగా సంచలనాత్మక ప్రకటన చేసింది. పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, డిఆర్ఎస్ అలవెన్స్, ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ మరియు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి ప్రధాన డిమాండ్ల మేరకు 12వ పీఆర్సీ తక్షణ అమలు, జూలై 1, 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని యూటీఎఫ్ నాయకులు విమర్శించారు. పీఆర్సీ నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జాప్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి 26,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని గుర్తు చేశారు. సంక్రాంతి కానుక పేరుతో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించడాన్ని కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులు ఆశగా ఎదురుచూసిన డిఏ మరియు ఐఆర్ చెల్లింపులపై నిరాశను వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు చేయడం రాష్ట్ర ఉద్యోగుల ముఖ్య డిమాండ్లలో ఒకటిగా ఉంది. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని జీవితం మరియు రిటైర్మెంట్ భద్రతకి ఇది అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. డిఏ బకాయిలు. పెండింగ్ డిఏ చెల్లింపులపై షెడ్యూల్ ప్రకటించి నిర్దిష్ట గడువులోగా అన్ని బిల్లులను చెల్లించాలని వారు కోరారు. పీఆర్సీ అమలుకు ముందు 30% మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘం విమర్శలు. ప్రభుత్వ నిర్లక్ష్యం. గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పీఆర్సీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆరోపించారు. ప్రావిడెంట్ ఫండ్ వంటి ఉద్యోగుల ఆర్థిక నిధులను ప్రభుత్వం తప్పుడు విధానాలకు వినియోగించుకుందని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకంలో జాప్యం కారణంగా పీఆర్సీ అమలు ఆలస్యం అవుతుందని వారు ఆరోపించారు. ప్రతిపాదనలు మరియు డిమాండ్లు. నిర్దిష్ట చెల్లింపు షెడ్యూల్. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు, సిపిఎస్, ఉద్యోగుల డిఏ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మెరుగైన వేతనాలు. పీఆర్సీ అమలులో ఉన్న జాప్యాన్ని తొలగించి ఉద్యోగుల మెరుగైన వేతనాలు అందించాలని పేర్కొన్నారు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా వేతన కమిషన్ రూపొందించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దుపై నిష్కర్ష. సిపిఎస్ రద్దు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగ సంఘం హెచ్చరికలు. ఉద్యోగ సంఘం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్యలకు సిద్ధమవుతాయని హెచ్చరించారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలు, పెండింగ్ బిల్లులు, డిఏ, ఐఆర్, పీఆర్సీ మరియు సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలు పరిష్కారం కావడం అత్యవసరమని ఈ ప్రకటనలో స్పష్టమైంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి. ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అన్న సత్యాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ డిమాండ్లను సత్వరమే నెరవేర్చాలని ఆశిస్తున్నారు.